తప్పుడు కేసులు పెట్టే అధికారుల్ని, అలాగే తప్పుడు కేసులు పెడుతున్న నాయకుల్ని గొడ్డలొప్పదీసి నడి రోడ్లో నిలబెడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎలా చూడాలంటారు ఈ వార్నింగ్ని? ఒక్క విషయం సింపుల్గా చెప్తాను నేను. నాయకులు కేసులు పెడతారా? ఎవడన్నా విక్టమ్ పెడతాడు, బాధపడ్డాడు పెడతాడు, లేకపోతే తనులు తిన్నాడు పెడతాడు. నాయకులు ఎందుకు పెడతారు ఈ మీద కేసులు? చిన్న లాజిక్. తర్వాత అధికారులు తప్పుడు కేసులు అయితే కోర్టులో కొట్టేస్తారు కదా, సింపుల్గా లాజిక్ అంతే కదా. నీ మీద 100 ఉండే, 100 కేసులు దాకా ఉన్నాయి, దగ్గర దగ్గర 32 కేసులు 33 కేసులు A1 ముద్దాయిగా A2 ముద్దాయిగా ఉన్నాయి. ఆ తర్వాత నిన్న చేసిన దానికి A1 ముద్దాయి కేసు పడుతుంది. ఎందుకు పడుతుంది? ఎందుకు అంటే పబ్లిక్గా నీ బెయిల్ కూడా రద్దే పరిస్థితి ఉంది. ఎందుకంటే నువ్వు ఏడ ఏలు పెట్టకూడదో ఆడ పెట్టావు, కందిరేగల తొట్టిలో ఒంటి నిండా కొడతాయి. గుర్తుపెట్టుకో, పోలీసులు అంటే ఎదల్లా కనపడుతున్నారా నీకు? ఎదల్లా కనపడుతున్నారా ఏంటి? వాళ్ళు ఒక కష్టపడి చదివి ఆ స్థాయికి వచ్చారు. వాళ్ళను నువ్వు బెదిరిస్తావేంటి స్వామి? వాళ్ళని బెదిరిస్తే నీకేమైతే తెలుసా? నిన్ను నడి రోడ్డు మీద ఖచ్చితంగా 6 నెలల్లో, నేను ఒకటే చెప్తున్నా, 6 నెలలు అన్ని ఎవిడెన్స్ తోటి నడ్డి రోడ్డు మీద గొడ్లోడు తీసుకెళ్తాను నేను. గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడు. బెదిరిస్తున్నావు అసలు నీ రౌడీ షీట్ ఎట్ట తీసేశారా? ఎక్కడది? పులివెందుల్లో ఒక ఎస్ఐని కొట్టిన దాంట్లో నీ రౌడీ షీట్ ఉండాలా? అది ఎట్లా పోయింది? ఎందుకు పోయింది? ఇలా అది ఇంకా రౌడీ షీటర్ అనుకుంటున్నాయంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. గొడ్డలొప్ప తీసే రోగం ఏందంటారు? ఆ పాప ఆయనకు ఏం చేస్తాం? వాడి దగ్గర ఒక ఉన్నాడు కదా, ఇంతకుముందు ఎంపీ గోరంట్ల మాధవ్ అంట, వాడు గొడ్డలోడు తీసి చూస్తే ఈయన చూశాడు కదా. ఇక అదే గొడ్డలోడు తీస్తాం, తాట తీస్తాం, ఇక ఏదో అంటూ ఉంటాడు కదా. 7 సముద్రాలు అవతలుండా కానీ తీసుకొచ్చి నిన్ను బొక్కలేస్తాను, తర్వాత కేసు అంటే నువ్వు ముందే బెదిరిస్తున్నావు. ఈ బెదిరింపుడు ఈ చిన్న కేసు మీద నిన్ను లోపలేస్తే బయట తీసుకొచ్చాడు కూడా లేడు, బెయిల్ కూడా రాదు. చూసుకోది. పోలీసులు వరకు ప్రెస్ మీట్ పెట్టి వదిలేశారు. వాళ్ళకి అయితే నేనైతే అడుగుతాను, ఆ పోలీసులు ఏది అధికారుల సంఘం ఉంది కదా, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం కాదు, ముందు ప్రెస్ మీట్ పెట్టి అలర్ట్ చేయటమే. పట్టుకొచ్చి లోపలేక మిమ్మల్ని తిట్టాడు, పట్టుకొచ్చి లోపలేయటమే. ఇంకేంటి ఆలోచన? అదే నేను తిడితే మీరు ఊరుకుంటారా? రోడ్డు మీద కనీసం కానిస్టేబుల్ నేను చెయ్యెత్తిన ఊరుకుంటారా? నేను తిట్టినా ఊరుకుంటారా? అదే మీ పోలీసు వ్యవస్థలో తిడతా ఉంటే అరే నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారంటే ఏం చేయాలి? నేనైతే అనుకుంటాను పోలీసు అధికారులు కూడా కొంతవరకు ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారేమో. అరే పబ్లిక్గా రోడ్డు మీద ప్రెస్ మీట్లో ఈ రకంగా తిట్టినప్పుడు ఏం చేయాలి? ఇంకో విషయం ఏంటంటే కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి వల్లభనేని వంశీ, పరిటాల రవి బినామీ. నాకు తెలిసి ఈ లూప్ హోల్స్ ఉండట్టుండే జగన్మోహన్ రెడ్డి చేసిన పరిటాల రవి హత్య కేసులో. దీంట్లో ఈ వల్లభనేని వంశీ కూడా ఉన్నాడేమోనని మాకు డౌట్. అందుకే వెళ్ళి పరామర్శకి వెళ్ళాడంట. అంతే. ఏదో ఎక్కడ బయట పెట్టబాకరా బాబు, నువ్వేది పోతే పోయావు, నన్ను ఎందుకు ఇరికిస్తావు? అది మధ్యలో జరుగు సూర్యుతోడు కూడా ఇక్కడ సంబంధాలు ఉన్నాయి. మరి ఏం చేద్దాం అబ్బా? 1 కాదు 2 కాదు, ఎన్నని చెప్తాం ఒక్కవాళ్ళకి? ఏం చేద్దామని? ఏమైనా చేస్తావా? ఇది చంద్రబాబు నాయుడు కన్నా లోకేష్ కన్నా వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ అందంగా ఉన్నారని చెప్పి వీళ్ళ మీద కడుపు మంటంటగా చంద్రబాబు నాయుడుకి. బాగా ఉంటే అదేదో షో ఉంటుంది కదా, ఫ్యాషన్ షో చేయించుకోబ్బా. వాళ్ళు అందంగా ఉంటే ఓట్లేసేస్తారా? నీకంటే అందంగా నువ్వు అంత అందంగా ఉండవు అని ఓట్లేసారు నాన్న జనం. అసలు అందాల గురించి మాట్లాడతాడు ఎదురా స్వామి. వీళ్ళందరికీ మేకప్ వేయించేసి స్టేజ్ షో చేయించుకో, బాగుండదు. రికార్డ్ డ్యాన్స్లు వేయించుకో. ఏదో గుడివాడ అమర్నాథ్ వేసాడు కదా, అట్నే వేయించుకో. ఆడ చూసి నా అందం చూడు, నా సొగసు చూడు తరమా అని చెప్పి రోజా కూడా వేసింది డ్యాన్సులు. ఆ డ్యాన్సులు వేయించుకోబ్బా, మేకప్లు వేయించేసి. ఇప్పుడు ఇంకో శ్యామల కూడా వచ్చింది, ఏది రికార్డ్ డ్యాన్స్లు వేసింది శ్యామల కూడా. ఇంకా అలాంటి బ్యాచ్ మొత్తాన్ని పెట్టుకొని నువ్వు ఊరేగు, మాకేం ఇబ్బంది లేదు. కానీ అధికారులను కానీ నాయకుల్ని కానీ పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకోడు. మీ తల్లిని ఎవడన్నా తెలుగుదేశం పార్టీ వాడు తిట్టాడా? తిట్టే చెప్పు, వాడిని తీసుకొచ్చి బొక్కలు వేసినాక మేము నిద్రబాబు.
అర్థమైందా? నువ్వు నీ చెల్లిని తిట్టించావు, తల్లిని కేసులు వేసావు. అసలు ఏందా నీ ఉద్దేశం? బాబాయిని చంపావు, కోడికత్తి కేసు ఉంది. వాడు పాపం 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు, ఏ పాపం తెలియదు. అదే దాంట్లో క్యాంటీన్లో చేస్తున్నావా, క్యాంటీన్లో పని చేసుకున్న భర్త ఉన్నాడో లేడో తెలియదు, 2 ఆడపిల్లలను పెట్టుకొని ఏదో క్యాంటీన్ మెయింటైన్ చేసి బతుకుని బజారు పాలు చేసింది. నువ్వు ఏం మాట్లాడతావా? నువ్వు ఒక్కటి చెప్తే అనుకోవచ్చు. ప్రతి దాంట్లో ఇసుకనే కూడా నువ్వు తెలంగాణకు అమ్మేసావు, కర్ణాటకకు అమ్మావు. ఏదేదో ఉచిత ఇసుక అంటే జనం ఏమనుకుంటున్నారు, ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు కావాలనుకుంటున్నారు. కాదు నాన్న, మీరు నీ బండి తీసుకొని ఇసుక ర్యాంప్లోకి పోయి ఆ ఇసుక ర్యాంప్లో ఉండదు నువ్వు ఎత్తుకొచ్చుకో, నీ మనుషులు తీసుకపో. ఆడ ఆశీలు కట్టేది ఏం లేదు, పెద్దగా ఎవరేం పట్టించుకోరు. అర్థమైందా? కానీ ఆడ జీతాలు ఇవ్వాలి కాబట్టి ఆశీల కింద 50-100 తీసుకుంటారు, 50-100 తీసుకుంటారు. నీ మనుషులు అదే క్రేన్తో పోపించుకున్నాడు, క్రేన్ వాడికి డబ్బులు ఇవ్వాలి, డీజిల్ ఎవడు ఇస్తాడు? అది ఇవన్నీ కాదు. ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ చందాల గురించి, బట్టలు విప్పటం గురించి పదే ఈయన అధికారులు బట్టలు విప్పుతాను అని చెప్పి ఇప్పుడు 2వ-3వసారో వార్నింగ్ ఇస్తున్నారు. ఈ చందాల గురించి కొత్తగా చెబుతున్నారు. ఏందంటారు, ఏమైందంటారు అసలుకి? ఏం చెబుతామండి, బట్టలు ఓడదీస్తాను, నేను వచ్చానంటే నేను లెగిస్తే పులిని కాదు. ఏదో మా చిన్నప్పుడు ఏదో స్కూల్లో కథ చెప్పేవాడు, దొంగడంట ఆడ కూర్చొని కాళ్ళు చేతులు ఉన్నవాడికి, నేను లెగిస్తే మనిషిని కాదు అని చెప్పి ఆడ పెడితే ఈడు ఏదో పాక్కుంటా పోయి తీసుకొచ్చుకునేవాడు డబ్బులు. అట్నే ఉండదు దీని సందం. ఇప్పుడు నువ్వు లేచేది లేదు, వచ్చి పీకేది లేదు. ప్రతిదానికి ఒక పద్ధతి ప్రకారం విమర్శించు. అది ఏమి ఎవిడెన్స్ లేకుండా ఎందుకు వేస్తారా? నువ్వెందుకు 16 నెలలు ఉండవు ఏం ఎవిడెన్స్ లేకపోతే? బెయిల్ మీద తిరుగుతున్నావు. నీ బెయిల్ రద్దు అవడానికి ఇది ఒక కారణం చాలు. అర్థమైందా? నీ బెయిల్ రద్దు చేయడానికి ఇది ఒక కారణం చాలు. అది పోలీసు వాళ్ళకి తెలిస్తే చక్కగా పోలీసు వాళ్ళు వేసేయచ్చు. బెదిరిస్తున్నాడండి, పోలీసు వ్యవస్థనే బెదిరిస్తున్నాడు, సాక్షులు తారుమారు చేయడానికి వస్తున్నాడు అని చెప్పి ఒక కేసు వేస్తే సరిపోతుంది. బెయిల్ రద్దు ఏంటంటే అంతసేపు ఆలోచిస్తారు వీళ్ళు. అదేమన్నా పెద్దదా? ఏమో నిన్నేమో కొడాలి నాని పారిపోతున్నాడు. ఏది బిగ్ టీవీ, ఏ టీవీ? ఆ యాంకర్ అడిగిన దానికి అసలు పని పాట లేదు, నీ ఉద్యోగం పీకేస్తే నువ్వేం చేస్తావు, ఫైర్ బ్రాండ్ అంటున్నావు కదా అని అంటే ఆడికేం వణుకు పడుతుంది కింద. ఆడేం పడుకోలేడు, సగం క్యాన్సర్ పేషెంట్. ఇంకేం చేస్తాం? అది తోడన్నా పోతే బాగుండు. వల్లబోనేది తోడుగా ఉంటే ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకుంటా దాంట్లోనే కూర్చున్నారు. తర్వాత ఇంకా 4-5 ఉన్నారు. ఆ దేవినేని అవినాష్, ఇంకా సజ్జల రామకృష్ణ కొడుకు, ఇంకా ఐప్యాక్ టీము, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని జాగ్రత్తగా పట్టుకొని ఫోన్లు వస్తున్నాయి. అబ్బా పోయిన ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా, ఐప్యాక్ బ్యాచ్ నన్ను అడుగుతున్నారు. అడిగితే నేను చెప్పా క్లియర్గా, అరే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఎక్కడ దొమ్మి కేసులు లేవు, ఈ లేవు, అవి లేవు. మళ్ళీ మొదలెట్టారు అయితే మళ్ళీ మొదలుపెట్టడానికే కదా ఈ ప్రశాంతతని చెడగొట్టడానికి వైసీపీ చేస్తున్న ఒక ముఖ్యమైన కారణం. ఇంకంతకంటే ఇంకేం చెబుతాను వీళ్ళకి? ఏం లేదు. నీవు ఎక్కువ గెలుక్కున్నావు అనుకో, ఎక్కువ గెలికావు అనుకో, నువ్వు గెలికే కొద్దీ ఈ కంపు వాసన నీకే వస్తుంది. గుర్తుపెట్టుకో. తాడేపల్లిలో ఉండకుండా ఎలంక ప్యాలెస్ ఎందుకు వెళ్తున్నావు స్వామి? తాడేపల్లి ఉండాలి కదా. నువ్వు ప్రజల మనిషి అయితే 5 సంవత్సరాల నుంచి నువ్వు బయటికి రాలా. ఏదన్నా వరద బాధితులు వస్తే ఈ అయ్యగారు స్టేజీ కట్టుకొని పాపడం దగ్గర స్టేజీ మేనేజ్ వ్యవహారం చేసిన మనిషి అది అట్లా చూసి హాయ్ బాయ్ అన్నట్టుగా వచ్చేసాడు. అది ఈయన పరిస్థితి. ఏంటంటే ఈ మధ్య మళ్ళీ లండన్ మందులు కూడా వికటించినట్టుండే. అది పాడిందే పాటరా పాసిపల్లి దాసుడు అన్నట్టుగా ఇక్కడ అదే పాట పాడుతున్నాడు. ఆ పిన్నెల రామకృష్ణ దగ్గర అదే పాట పాడాడు. నేను అందరినీ ఊరుకోను, గుడ్లు ఉడదెత్తాను, మీ అంతు తేలుస్తాను. ఏంది ఈ మాటలు? ఈయనేదో పెద్ద గొప్ప పనులు చేసినట్టుగా శాలువా కప్పాలండి ఆయనకి. కాదులే, శాలువా ఏం కప్పుతారులే, కప్పించుకునే స్టేజ్కి నువ్వు వస్తే శాలువా కప్పుతారో లేకపోతే వైట్ క్లాత్ కప్పి లోపలేసేస్తారో తెలియదు. ఇంకా అంతకంటే ఏం చెబుతాం అబ్బా. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.